ప్రియులరా, మరి నిర్గమకాండము 3వ అధ్యాయములో దేవుడు మోషే యొద్దకు రావడము మనం చూస్తాం. చూడండి, ఈ సందర్భం ద్వారా కొన్ని విలువైనటువంటి మాటలు మనం చూద్దాం. మోషే నమ్మకంగా ఉన్నాడు. అయితే మోషే ఒకటి మర్చిపోయినట్లుగా నాకు అనిపించింది. ఏంటది? మామ అప్పగించినటువంటి పని గుర్తుంది మోషేకి, అందుకే నమ్మకంగా ఉన్నాడు. అయితే ఒక పనిని మర్చిపోయాడు మోషే. దేవుడు తనని ఎందుకు ఈ లోకంలో పుట్టించాడో గతంలో ఒక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్న మరొక 40 ఏళ్ల తర్వాత దాన్ని మర్చిపోయాడు. ఎవరిని మర్చిపోయాడు మోషే? దేవుడు, ఆయన సంకల్పము, ఆయన పని మర్చిపోయాడు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే మోషేని దర్శించాడు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు? మనం ఒకవేళ దేవుడు మనకు అప్పగించిన పనిని మనం మర్చిపోయామేమో, లేకపోతే ఆయన యొక్క సంకల్పాన్ని మనం మర్చిపోయామేమో, ఆయన మనల్ని ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు అనే విషయాన్ని ఒకవేళ మనం మర్చిపోయామేమో. అందుకే ఆ రోజు మోషే దగ్గరికి వచ్చినటువంటి దేవుడు ఈరోజు మన దగ్గరికి కూడా వాక్యం ద్వారా ఆయన వస్తున్నాడు. వాక్యం ద్వారా ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. మన బాధ్యతని మనకి గుర్తు చేయడానికి, ఆయన సంకల్పాన్ని మనకు గుర్తు చేయడానికి, తద్వారా ఆయన మహింపరచబడ్డానికి, మనలను గొప్ప చేయడానికి దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. మోషేని దేవుడు తన వైపు మళ్లించుకోవడానికి, బాగా వినండి, బాధ్యతను మర్చిపోయినటువంటి మోషే తన మామ మందని నమ్మకంగా కాస్తున్నటువంటి మోషేని దేవుడు తన వైపు ఆకర్షించుకున్నటకు ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. మనుషులను దేవుడు తన వైపు ఆకర్షించుకున్నటకు దేవుడు ఏం చేసేవాడై ఉన్నాడు? అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన అద్భుతాలు చేసేవాడు. చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? అద్భుతాలు చేసేవాడు. బైబిల్లో మనం చదువుకుంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో అద్భుతాలు, అడుగడుగున మనకి అద్భుతాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసేవాడు. ప్రతిదీ అద్భుతమే, దేవుడు చేసే ప్రతిదీ అద్భుతమే. కాబట్టి మోషేని తన వైపు ఆకర్షించుకున్నటకు దేవుడు ఇక్కడ ఒక వింత చేశాడు, ఒక అద్భుతం చేశాడు. అద్భుతం అంటే అదొక వింత, ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి, సంఘటన, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం, మన కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించేది, మన దృష్టిని దాని వైపు మరల్చేది. ఒక అద్భుతాన్ని మనం చూడగానే మన దృష్టి దాని మీదకి వెళ్తుంది, అవునా కదా? ఒక అద్భుతాన్ని మనం చూడగానే. అందుకే దేవుడు మోషేని ఆకర్షించుటకు ఒక అద్భుతాన్ని ఇక్కడ చేశాడు. చూడండి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామందును మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు, దానికి మరొక పేరు సీనాయి పర్వతం, హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ ఒక అద్భుతం చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఒక పొదని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మొదట ఒక పొద, ఆ పొదని ఎంపిక చేసుకొని ఆ పొదలో అగ్ని జ్వాలలో, ఆ పొదని అగ్ని జ్వాలలతో నింపాడు, అగ్ని రగిల్చాడు. ఒక పొదకి మనం అగ్గి పెట్టామనుకోండి, అదేమైపోతుంది? కొన్ని నిమిషాల్లో కాలి బూడిదైపోతుంది. అదేమైనా అద్భుతమా చెప్పండి? అదేమైనా అద్భుతమా? ఒక పేపర్ని మనం కాలిస్తే అది క్షణాల్లో బూడిదైపోతుంది. అదేమైనా అద్భుతమా? కాదు. అద్భుతమా? అది కాదు.
ఒక పొదని మనం కాలిస్తే అది బూడిదైపోతుంది, మనం చేస్తే ఏదైనా నాశనమే. అవునా కదా? మనం అద్భుతాలు చేయలేం, మనకు ఆ శక్తి సామర్థ్యం లేదు. మనకు ఒకటో తెలిసి ఏంటంటే మనం దేన్నైనా ఈజీగా నాశనం చేసేస్తాం. అవునా కదా? మనుషులు ఏదైనా సరే నాశనం చేస్తారు కానీ అద్భుతాలు చేయలేరు. కుటుంబాన్ని కట్టలేరు కానీ కుటుంబాన్ని కూల్చేస్తారు. అవునా కదా? ఆలోచన చేయండి. జీవితాలను నిలబెట్టలేరు కానీ జీవితాలని పాడు చేసేస్తారు. ప్రారంభం నుండి మనుషులకి పాడు చేయడం, నాశనం చేయడం అలవాటు. అలాంటి మనుషులను అద్భుతాలు చేసేవారిగా మార్చడమే దేవుని ఉద్దేశం. నాశనం చేసేవారి జీవితాలని అద్భుతాలు చేసేవారిగా మార్చటమే దేవుని యొక్క తాపత్రయం. ఇక్కడ అందుకే మోషేని దేవుడు తన వైపు ఆకర్షించుకొనుటకు ఒక అద్భుతం చేశాడు. పొదని అగ్నితో నింపాడు. అయితే ఆ పొద కాలిపోలా, మనం కాల్చామనుకోండి బూడిదైపోద్ది అది. అయితే దేవుడు తన అగ్నితో ఆ పొదని కాల్చాడు, ఆ పొద కాలిపోలేదు. అది అద్భుతం అంటే, అది అద్భుతం. అప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఆ పొద నడిమిని, పొద కాలిపోతుంది, అగ్నితో నింపబడింది. ఆ పొదలో నుండి, ఆ అగ్నిలో జ్వాలలో నుండి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అప్పుడు మోషే ఏమనుకుంటున్నాడు చూడండి. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, ఆ పొద అగ్నితో మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. మోషేని ఆకర్షించడానికి దేవుడు చేసినటువంటి అద్భుతం. ఆ పొదని తన మహిమతో నింపాడు, తన అగ్నితో నింపాడు. అందుకే అది నాశనం కాలేదు కానీ మోషేని ఆకర్షించింది. మోషే దృష్టిని తన వైపు మరల్చింది. అందుకే ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఏమనుకున్నాడు చూడండి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత, ఇదే కదా దేవుడు అనుకున్నది. మోషే ఇలా అనుకుంటాడు అని తెలిసే దేవుడు ఆ పొదని తన అగ్నితో మండించాడు, అది కాలిపోకుండా చేశాడు. ఒక అద్భుతమైన వింతను చేశాడు అక్కడ. అప్పుడు మోషే అనుకుంటున్నాడు, ఆ పొద ఎందుకు కాలిపోవటం లేదు? అది అగ్నితో నింపబడితే బూడిదైపోవాలి కదా, కానీ ఇది ఏదో ఒక వింతలాగా ఉంది. కాబట్టి నేను ఆ తట్టు వెళ్ళి ఆ వింత చూస్తాను అనుకున్నాడు. దేవుడు కోరుకున్నది కూడా అదే. ఈరోజు దేవుడు మనందరినీ కూడా తన వైపు ఆకర్షించడానికి మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? అద్భుతం చేయాలనుకుంటున్నాడు. మన జీవితంలో కూడా మనల్ని విశ్వాసంలో స్థిరపరచడానికి, సంఘంలో స్థిరపరచడానికి, విశ్వాసంలో బలపరచడానికి, తన సహవాసంలో కొనసాగటానికి దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అయితే మోషే విధేయత చూపినట్లుగా మనం కూడా దేవునికి విధేయతను కనపరచాలి. నూతన నిబంధనలకు రాగానే యేసు ప్రభుల వారు కూడా ఏం చేశారో తెలుసా? గొప్ప వింతలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశాడంటే గొప్ప వింతలు చేశాడు. ఒకసారి ఒక మాట చదువుకుందాం. ఆయన ఎందుకు వింతలు చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, ఎవరు ఎదుట చేశాడట యేసుక్రీస్తు ప్రభుల వారు? తన శిష్యుల ఎదుట. ఎంత చక్కగా మ్యాచ్ అవుతుందో చూడండి. దేవుడు మోషే ఎదుట ఒక వింత చేశాడు. ఎందుకు? మోషేని తన పిలుపులోనికి నడిపించుకోవడానికి, తన సంకల్పంలోనికి నడిపించుకోవడానికి.
లేక తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మోషే ద్వారా మోషేని ఆకర్షించడానికి మోషే కన్నుల ఎదుట అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి ఎదుట అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు అంటే శిష్యుల ఎదుట. ఎందుకు శిష్యుల ఎదుట చేశాడు? శిష్యులు ఆయన సంకల్పంలో ఉన్నవారు, ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. అందుకే వారిని బలపరచడానికి, విశ్వాసంలో స్థిరపరచడానికి, వారిని నిలవబెట్టడానికి, భవిష్యత్తులో వారిని వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి తన సంకల్పం మేరకు శిష్యుల ఎదుట చేశాడు అద్భుతాలు. ఎందుకు? ఆ అద్భుతాలు చూసి శిష్యులు ఆయనకు లోబడాలని, ఆయనే నిజమైన దేవుని కుమారుడు అని వాళ్ళు నమ్మడానికి వారి ఎదుట అద్భుతాలు చేశాడు. వారి ఎదుట అద్భుతాలు చేశాడు, వారి ఎదుట వింతలు చేశాడు. ఒకసారి మనం లూకాసు వార్త చదువుకుంటే అక్కడ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువులు బాగు చేసిన తర్వాత దాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా సంతోషంతో, భయముతో, ఆశ్చర్యంతో నిండుకొని ఈరోజు మేము గొప్ప వింతలు చూసామని అనుకున్నారట వాళ్ళు. గొప్ప వింతలు. యేసు ప్రభు చేసినవన్నీ వింతలే, గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప వింతలు. చనిపోయిన వాళ్ళని లేపడం వింత కదా? కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచటం వింత కాదా చెప్పండి? దెయ్యముల చేత పీడింపబడిన వారిని విడిపించటం వింతలు కాదా అవి? అప్పటి వరకు సమాజంలో ఎవరు చూడాల అలాంటి కార్యాలు. అలాంటి గొప్ప గొప్ప వింతలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు ఎదుట చేశారట? శిష్యుల ఎదుట. తాను ఎవరినైతే అనాది సంకల్పంలో ఎంపిక చేసుకున్నాడో, ఏర్పరచుకున్నాడో వారిని ఆకర్షించుటకు యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులు ఎదురు ఎందుకు చేశారో తెలుసా? వాళ్ళని ఆకర్షించుటకు, తన పనిలోనికి పిలుచుటకు, తర్వాత వారి ద్వారా ఆయన పనిని నెరవేర్చుకున్నటకు, వారిని గొప్ప చేయుటకు కూడా ప్రభు వారి ఎదుట అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. అందుకే మీరు చూడండి, కానా వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత, తన మహిమను చూపించిన తర్వాత శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచారట. ఒక్కొక్క అద్భుతం చేసిన తర్వాత వారిలో విశ్వాసం పెరుగుతూ వచ్చింది, విశ్వాసం బలపడుతూ వచ్చింది. సముద్రం మీద నడిచాడు. ఎవరు ఎదుట నడిచాడు? ప్రజలు ఎదుట నడిచాడా? యేసుక్రీస్తు ప్రభువుల వారు సముద్రం మీద ఎవరు ఎదుట నడిచాడు? శిష్యుల ఎదుట నడిచాడు. గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, నిమ్మలపరిచాడు. ఎవరి దగ్గర? శిష్యుల ఎదుట. ప్రతిదీ శిష్యుల ఎదుటే చేశాడు. ఎందుకు? వారిని ఆకర్షించటానికి, వారిని బలపరచడానికి, తర్వాత వారి జీవితాలనే ఒక వింతగా మార్చటానికి. మోషే ఎదుట దేవుడు ఎందుకు వింత చేశాడు తెలుసా? తర్వాత మోషేనే ఒక వింతగా మార్చడానికి. గుర్తుపెట్టుకోండి. తర్వాత మోషేనే ఒక వింతగా ఇశ్రాయేలు ప్రజలకు, ఐగుప్తు ప్రజలకు చూపించడానికి మోషే ఎదుట వింతని చేశాడు. మోషే ఎలాంటి వాడు? మోషే ఒక మర్డర్ చేసి పారిపోయాడు మిద్యానికి. ఏం చేసి? హత్య చేసి. హంతకుడు. చూడండి. అలాగే ఆ సంభాషణలో మనం చూస్తే 4 మందిని కలిగిన వాడు మోషే. తన బలహీనతలను గుర్తు చేస్తున్నాడు దేవునికి. ప్రభువా, నేను నీకు పనికిరాను, అందుకేనా దేవుడు పిలిచాడు, అందుకేనా దేవుడు వచ్చాడు? కాదు. మన శక్తి సామర్థ్యాలు దేవునికి అవసరం లేదు. దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే, ఆయనకు మనం ఉపయోగకరమైన పాత్రగా మనం మారాలి అని మనం అనుకుంటే, మన శక్తి సామర్థ్యాలు దేవునికి అవసరం లేదు. మనం చేయవలసింది ఒకటే, ఆయన చేతిలోనికి మనం రావాలి, ఆయన హస్తాల్లోనికి మనం రావాలి. అప్పుడే మనల్ని ఒక వింతగా మారుస్తాడు. ఇప్పుడు మోషే ఎదుట దేవుడు ఎందుకు వింత చేశాడు? ఆ పొదను మండించి కాలిపోకుండా ఎందుకు చేశాడు? మోషేని ఎందుకు ఆకర్షించాడు అని అంటే, దేవుడు ఎందుకు వింత చేశాడంటే, తర్వాత మోషే ద్వారా వింతలు చేయించడానికి.
ఏం చేయించడానికి? మోషే ద్వారా వింతలు చేయించడానికి. మోషే ఎదుట వింత చేశాడు దేవుడు. మోషే ఎదుట దేవుడు గొప్ప కార్యం ఎందుకు చేశాడంటే మోషేని గొప్ప కార్యాలు చేసేవాడిగా మార్చటానికి. మన దగ్గరికి కూడా దేవుడు ఈరోజు ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని కూడా వింతలు చేసేవారిగా గొప్పవారినిగా మార్చటానికి దేవుడు మన యొద్దకు వచ్చాడు. తర్వాత మోషే జీవితంలో మోషే అనుకోలా కర్రచాపగానే ఎర్ర సముద్రం పాలైపోతుందని అప్పుడు అనుకున్నాడా మోషే? గతంలో అనుకున్నాడా? అనుకోలా. లక్షల మంది ప్రజలకు నాయకుడిని అవుతాను ఒక రోజు అని మోషే అనుకున్నాడా? లక్షల మంది ప్రజలకి, సుమారుగా 20 లక్షల మంది ప్రజలకి, ఒక రాజ్యానికి, చెప్పాలంటే ఇశ్రాయేల్ అంటే ఒక రాజ్యం, ఒక దేశం, ఒక రాజ్యానికి నాయకుడు అవుతాను అని మోషే అనుకున్నాడా ఏ రోజైనా? అనుకోలా. కానీ దేవుడు ఏం చేశాడు? మోషేని అద్భుతాలు చేసేవాడుగా, ఒక వింతగా మార్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మోషే ద్వారా. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు మోషే ప్రార్థించినప్పుడు. మోషే బండతో మాట్లాడినప్పుడు, లేక ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు ప్రవహించాయి. ఆ అరణ్యంలో నీళ్లు ప్రవహించాయి. ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడు మోషే ద్వారా చేస్తున్నాడు. ఆ విధంగా మోషేని మార్చడానికి, మోషేని గొప్ప చేయడానికి, తన సంకల్పం బట్టి తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నటకు ఇక్కడ 3వ అధ్యాయంలో మోషే ఎదుట అద్భుతాలు చేశాడు. మోషే ఎదుట వింత చేశాడు. ఇక్కడ మనం శిష్యుల జీవితాలను కూడా మనం పరిశీలన చేస్తే శిష్యుల ఎదుట అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వాళ్ళు నమ్మారు, వారికి సువార్తను అప్పగించాడు ప్రభు. ఆ తర్వాత శిష్యులు ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి? ఆ తర్వాత శిష్యులు అద్భుతాలు చేశారు, మహత్కార్యాలు చేశారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. చూడండి, మొదట యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల ఎదుట చేశాడు అద్భుతాలు మహత్కార్యాలు. ఎందుకు చేశాడనంటే భవిష్యత్తులో వీరి చేత అవి చేయించడానికి. ఎవరి చేత చేయించడానికి? వీరి చేత చేయించడానికి, వీరి చేత. అందుకే శిష్యులు అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. ప్రజలందరూ వారికి భయపడ్డారు. వారు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. అనేక మంది సువార్తను విశ్వసించారు. అనేక మంది దేవుని రాజ్యములో చేర్చబడ్డారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక వింత జరగాలి, ఒక అద్భుతం జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవునికి మనము లోబడాలి, దేవుని యొద్దకు మనము రావాలి. దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు, వ్రాయబడిన వాటిని మనము నమ్మాలి. చూడండి, అయితే మనుషులందరి కొరకు దేవుడు చేసినటువంటి మరొక అద్భుత కార్యం ఉంది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, మనందరికి కూడా తెలిసినటువంటి మాట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు చేసినటువంటి అద్భుతం చూడండి. ఇక్కడ దేవుడు సాక్షాత్తు తండ్రి తానే స్వయంగా చేసినటువంటి అద్భుతం. గతంలో మోషే చేసినటువంటి అద్భుతాలు మనం చూసాం. దేవుడు మోషే ద్వారా చేసినవి వాళ్ళు అనుభవించారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం చూశారు,
ఆకాశం నుండి ఆహారం మన్నా తిన్నారు, బండ నుండి నీళ్లు త్రాగారు, దేవుడు పూరేలు రప్పించాడు, మాంసం తిన్నారు, కడుపు నిండా తిన్నారు, ఆనందించారు. అయితే ఏమైపోయారు? కొంతకాలానికి చచ్చిపోయారు. ఆ అద్భుతాలు అనుభవించిన వాళ్ళు చచ్చిపోయారు. తర్వాత శిష్యులు, యేసుప్రభుల వారు చేశారు అద్భుతాలు, శిష్యులు చేశారు అద్భుతాలు, స్వస్థపరిచారు, చనిపోయిన వాళ్ళని లేపారు. అయితే మళ్ళీ వాళ్ళు చనిపోయారా లేదా? చనిపోయారు. అద్భుతాలు చూసిన వాళ్ళు చనిపోయారు, పొందుకున్న వాళ్ళు చనిపోయారు. అయితే ప్రజలందరి కొరకు దేవుడు శాశ్వతమైన, అద్భుతమైన, గొప్పదైనటువంటి మహత్కార్యాన్ని చేశాడు. ఏంటి అదంటే, మనుషులందరికీ నిత్య జీవం ప్రసాదించుటకు, వారిని తిరిగి బ్రతికించుటకు, పరలోక రాజ్యములో వారికి స్థానం కల్పించుటకు, చావులేని నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించుటకు దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటి అంటే, తన ఒకే ఒక కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన బలి చేశాడు. ఏం చేశాడు? బలి చేశాడు. దేవుని కుమారుడు ఈ లోకంలో మన కొరకు ఏమయ్యాడు? బలయ్యాడు, మరణించాడు. ఆ చిత్రము బైబిల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం అప్పటి వరకు ఎన్నెన్నో అద్భుతాలు చూసాం. కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని బాగు చేయడం చూసాం, చనిపోయిన వాళ్ళని లేపడం చూసాం బైబిల్లో, ఎర్ర సముద్రం పాయలవడం చూసాం. అయితే మీ కన్నుల ఎదుట ఎప్పుడైనా ఈ అద్భుతం కనిపించిందా? దేవుని కుమారుడు సిలువలో వేలాడడం, వాక్యం చదువుతున్నప్పుడు ఈ చిత్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఆలోచన చేయండి. ఇది మనకి అద్భుతంగా కనిపించదు. మనకి అద్భుతాలు అంటే ఏంటి? ఎర్ర సముద్రం పాయలవడము అదొక అద్భుతం, సమాధిలో నుండి లాజరు బయటికి రావడం అదొక అద్భుతం, అవునా కదా? ఇవన్నీ అద్భుతాలు మన దృష్టిలో. ఇవన్నీ చూసిన వాళ్ళు, ప్రజలు మారారా అని మనం ఆలోచన చేస్తే, చూసిన వాళ్ళు ఎవరు కూడా మారు మనస్సు పొందల. అనుభవించిన వాళ్ళు ఎవరు కూడా మారు మనస్సు పొందల. ప్రభు చేసినటువంటి అద్భుతాలు వేల మంది చూశారు, లక్షల మంది చూశారు. అయితే చివరికి మిగిలిన వారు ఎంతమంది చెప్పండి? మిగిలిన వారు ఎంతమంది? కేవలము 12 మందే. ఆ 12 మందిలో కూడా ఒక వ్యక్తి ఏం చేశాడు? ద్రోహం చేశాడు. ఇస్కరియోతు యూదా నమ్మక ద్రోహం చేసి ప్రభువుని అప్పగించాడు. అద్భుతాలు చూసి, మహత్కార్యాలు చూసి దేవుని కుమారుణ్ణి నమ్మల. దేవుని కుమారుణ్ణి నమ్మల. 30 వెండి నాణాలకు దేవుని కుమారుణ్ణి అమ్మేశాడు. చూడండి, అద్భుతాలు అనగానే మన శరీరానికి సంబంధించినవి, ఈ లోక సంబంధమైన భౌతికమైన జీవితానికి సంబంధించినవి అని మనం అనుకుంటున్నాం. అయితే అవి ఎంతవరకు అంటే, అవి మనల్ని కొంతకాలం వరకు మాత్రమే బ్రతికించగలవు, నిత్య జీవంలోనికి మనల్ని నడిపించలేవు. అయితే మనల్ని నిత్య జీవంలోనికి నడిపించేది ఏంటంటే దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారుడు, దేవుడు చేసినటువంటి నిజమైన అద్భుతము ఇదే. గలతీ పత్రికలో ఒక అద్భుతమైన మాట చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము. శిష్యులు నిజమైన అద్భుతముగా దేన్ని భావించారంటే, దేవుని కుమారుని యొక్క శిలువ మరణాన్ని, త్యాగాన్ని వాళ్ళు నిజమైన అద్భుతంగా, దేవుడు తమ కొరకు చేసినటువంటి అద్భుతముగా వాళ్ళు భావించారు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే చూడండి, 3వ అధ్యాయం మనం చదువుకుంటే ప్రారంభం నుండి, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. చూడండి, ఆ చిత్రాన్ని ఒకసారి మీరు ఊహించుకోండి. పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేన్ని వాళ్ళు స్పష్టంగా ప్రకటిస్తున్నారు? ఒకవైపు అద్భుతాలు చేస్తున్నా కూడా
వాళ్ళు వింటున్నటువంటి జన సమూహాలకు, శ్రోతలకి, వాక్యం వింటున్న వారికి వాళ్ళు దేన్ని చూపిస్తున్నారంటే సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, ఆయన ఏ విధంగా అవమానింపబడ్డాడు, ఆయన ఏ విధంగా బాధ అనుభవించాడు, దాన్ని మనము ఒక దృశ్య రూపంలోనికి తీసుకొని వచ్చి చూడాలి. అదే బైబిల్లో వ్రాయబడింది. వ్రాయబడిన దాన్ని మనం దృశ్య రూపంలోనికి తీసుకొని వచ్చి చూసినప్పుడు అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే బైబిల్లో ఏం రాయబడి ఉందో దాన్ని చిత్రాల రూపంలో మనకు చూపిస్తూ ఉంటారు, మూవీస్ రూపంలో. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా సిలువకు వెళ్లే ముందు సిలువలో ఆయన ఏ విధంగా బాధను అనుభవించాడో, ఎలాంటి వ్యధన ఆయన అనుభవించాడో దాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడు. ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు వారు అపోస్తలులు వాక్యం ద్వారా ఆ అద్భుతాన్ని తమ వాక్యం వింటున్న వారికి చూపించారు. అదే చెప్తున్నాడు, అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు కేవలం శరీర సంబంధమైన వాటిని అద్భుతాలు అనుకుంటున్నారు. అయితే నిజమైన అద్భుతం ఏంటి? దేవుని కుమారుడు సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన ఎందుకు ఘోరంగా మరణించాడు? పరలోకంలో ఉన్నటువంటి ప్రభు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు బాధలు అనుభవించాడు? ఎందుకు అవమానాలు అనుభవించాడు? ఎందుకు దెబ్బలు తిన్నాడు? సృష్టిని కలుగు చేసిన వాడు ఆయన. సృష్టిని కలుగు చేసిన వాడు మనుషుల చేతిలో ఆయన ఎందుకు చనిపోయే పరిస్థితి వచ్చింది అని అంటే ఆయన నిత్య జీవమును మనకు ఇచ్చుటకు. ఏ అద్భుతమైన మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలదా చెప్పండి? ఒక్క ప్రభువు చేసినటువంటి అద్భుతం తప్ప. ఏ అద్భుతం అది? సిలువ త్యాగం. ప్రభు చేశాడు సిలువ త్యాగం, పునరుద్ధానం. సిలువ త్యాగం మన పాపాలను తీసివేస్తుంది, పునరుద్ధానం తిరిగి మనల్ని బ్రతికిస్తుంది. దేవుడు చేసినటువంటి అద్భుతం. ఆయన సిలువ త్యాగం, ఆయన చిందించిన రక్తం మన పాపాలకు విమోచన. ఆయన పునరుద్ధానం మనల్ని తిరిగి బ్రతికిస్తుంది. ఇంతకంటే గొప్ప అద్భుతం ఏం కావాలి చెప్పండి మన జీవితంలో? ఇంతకంటే గొప్ప జీవితం మనకి ఏం కావాలి చెప్పండి? మనల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తున్నాడు తన కుమారుని ద్వారా. తన కుమారుని ద్వారా. కాబట్టి దేవుడు మన కన్నుల ఎదుట ఎందుకు ఈ అద్భుతాన్ని చేశాడు అని అంటే భవిష్యత్తులో మనం కూడా అద్భుతాలు చేసేవారిగా మారడానికి. మనం ఎలా అద్భుతాలు చేస్తాం? మనం ఎలా అద్భుతాలు చేస్తామంటే ప్రభు మనకి ఏం అప్పగించాడు? మార్కు సువార్త 16వ అధ్యాయము, ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రభు మనకి ఏం అప్పగించాడు? మరియు మీరు 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనం ఎలా అద్భుతాలు చేస్తాం? సువార్త ప్రకటించడమే ఒక అద్భుతం. సువార్తలో ఏం దాగుంది? దేవుని యొక్క శక్తి దాగుంది. సువార్తలో ఏం దాగుంది? దేవుని యొక్క ప్రేమ దాగుంది. మానవ జాతి కోసం దేవుడు చేసినటువంటి త్యాగము, దేవుడు చూపినటువంటి ప్రేమ, దేవుని యొక్క శక్తి దాగుంది. నశించుచున్న వారికి సువార్త వెరితనంగా ఉంది, అయితే రక్షింపబడుతున్న వారికి సువార్త దేవుని యొక్క శక్తి. ఆ శక్తి, ఆ సువార్తలో మనకు పాప క్షమాపణ ఉంది, నూతన జీవము ఉంది, పాప విమోచన ఉంది, పునరుద్ధానం ఉంది, నిత్య జీవం ఉంది మనకి. ఈ అద్భుతాన్ని దేవుడు మన కొరకు ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడంటే మనము తిరిగి అద్భుతాలు చేయటానికి. ఏ విధంగా? సువార్తను ప్రకటించటం ద్వారా, తిరిగి దేవుని పనిలో మనం ఉండటం ద్వారా అనేక మందికి మనము ఆశీర్వాదముగా మారతాం. అందుకే దేవుడు మన కన్నుల ఎదుట ఈ యొక్క అద్భుతాన్ని చేశాడు దేవుని కుమారుని ద్వారా.
మోషే ఎదుట ఎందుకు అద్భుతాన్ని చేశాడు? పొదను మండించి పొదను కాలిపోకుండా చేసి పొదను ఎందుకు ఆకర్షించాడు? మోషేని ఎందుకు ఆకర్షించాడంటే భవిష్యత్తులో మోషే ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేయటానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల ఎదుట ఎందుకు అద్భుతాలు చేశాడంటే భవిష్యత్తులో వారి ద్వారా అద్భుతాలు చేయటానికి. దేవుడు ఈరోజు తన కుమారుని యొక్క శిలువ త్యాగం ద్వారా ఎందుకు మనల్ని ఆకర్షించాడు? మన దృష్టిని వాక్యం వైపు ఎందుకు మరల్చాడు అంటే మనం కూడా అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని రాజ్యంలోనికి మనం తీసుకొని రావడానికి, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చుటకు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉంటారో వారందరూ కూడా అద్భుతాలు చేసేవారు. ఒక మనిషి మారాలంటే, హృదయం మారాలంటే ఏం చేయాలి? క్రీస్తు గురించి వినాలి. వినుట ద్వారా విశ్వాసం. ఒక వ్యక్తి విశ్వాసంలోనికి రావాలంటే ఆ వ్యక్తి వినాలి. ఏం వినాలి? ఒక వ్యక్తి దేవునిలోనికి రావాలంటే దేవుడి గురించి వినాలి. అవునా కదా? ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే దేవుని గురించి వినాలి. ఒక వ్యక్తి క్రీస్తులోనికి రావాలంటే క్రీస్తు గురించి వినాలి. వినుట వలన విశ్వాసము. మనం సువార్త ప్రకటించడం ద్వారా దేవుని యొక్క ప్రేమని, ప్రభు యొక్క త్యాగాన్ని మనము ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా మనం సువార్త ద్వారా చూపించాలి. అప్పుడు మనుషులు తమ హృదయాలు మార్చుకుంటారు. ఏం చేస్తారు? మనుషులు తమ హృదయాలు మార్చుకుంటారు. ఈ లోకంలో గొప్ప వింత ఏంటో తెలుసా? మనిషి మారడమే గొప్ప వింత. ఏది గొప్ప వింత? మనిషి యొక్క హృదయము మార్చబడటమే గొప్ప వింత. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయొచ్చు. 40 ఏండ్లు అరణ్యంలో వాళ్ళు తిరిగారు, కానీ మారారా? చెప్పండి, మారారా వాళ్ళు? 40 ఏళ్ళు అద్భుతాలు చూశారు. కీర్తనలు మనం చదువుకున్నాం కదా, ఐగుప్తులో చేసినవి మర్చిపోయారట, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం మర్చిపోయారట. దేవుడు ఆకాశపు మన్నాను కురిపించి వాళ్ళని పోషిస్తే ఆ మన్నా కూడా వద్దన్నారు కొంతకాలానికి. మాకు మాంసం కావాలి అని తిరగబడ్డారు. అన్నీ మర్చిపోయారు. కఠిన హృదయులుగా అరణ్యములో వాళ్ళు చనిపోయారు. ఏది గొప్ప వింత చెప్పండి? ఏది గొప్ప కార్యం? ఏది గొప్ప అద్భుతం? నీ హృదయాన్ని మార్చుకోవడమే గొప్ప అద్భుతం. మనం ఏం చేయాలి? మన హృదయాన్ని మార్చుకొని దేవునికి ఒక వింతగా మనం కనిపించాలి. ఒక అద్భుతంగా దేవునికి మనము కనిపించాలి. వాళ్ళు 40 ఏళ్ళు తమ హృదయాన్ని వాళ్ళు మార్చుకోలేరు. అయితే మనం ఏం చేయాలి? దేవుని కుమారుడు మన కొరకు చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మన కొరకు ఎవరు చనిపోయారు? దేవుని కుమారుడు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మన మార్పు కొరకు, మన పాపాల కొరకు, మనకు నిత్య జీవం ఇవ్వటం కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన చేసినటువంటి త్యాగం ఎవరి కోసం? మన కోసం, మన మార్పు కోసం. మనం మారాలి అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ఎవరైతే సువార్త విని వారి హృదయాలను మార్చుకుంటారో ఇక వారి జీవితంలో భవిష్యత్తు మీరు చూడండి, అనేక మందికి దీవెనకరంగా వాళ్ళు మారుతారు. అనేక మందికి దీవెనకరంగా వాళ్ళు మారుతారు. ఈరోజు మనం ఇంతమంది దేవుణ్ణి తెలుసుకున్నామంటే ఎలా తెలుసుకున్నాం? ఎవరో ఒకరు మనకి సువార్తను చెప్పారు. అవునా కదా? ఎవరో ఒకరు మనకు సువార్తను ప్రకటించారు. ఎవరో ఒకరు మనకు బాప్తిస్మం ఇచ్చారు. ఎవరో ఒకరు మన కొరకు వాళ్ళు శ్రమపడ్డారు. ఎవరో ఒకరు మన కొరకు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని చెప్పారు, చూపించారు. అందుకే ఈరోజు మనం అందరం కూడా దేవుని యొద్దకు వచ్చాం. ఆ రోజు వాళ్ళ జీవితాలు దేవుని కొరకు వెలిగి ఉండకపోతే ఈరోజు మనలో చాలా మంది దేవుని తెలుసుకునే వాళ్ళు కాదు. అదే విధంగానే రేపు మన జీవితం కూడా 10 మందికి ఉపయోగపడాలి. 10 మందిని దేవుని యొద్దకు నడిపించే విధంగా ఉండాలి.
మోషే 20 లక్షల మందికి నాయకుడిగా మారాడు. శిష్యులు సంఘానికి నాయకులుగా వాళ్ళు మారారు. అనేక మందికి దీవెనకరంగా వాళ్ళు మారారు. మన జీవితంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. నిజమైన మార్పు మనలోనికి వస్తే దేవుడు మనల్ని మోషేని వాడుకున్నట్లుగా, శిష్యులను వాడుకున్నట్లుగా మనల్ని కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. గొప్పవారినిగా సమాజంలో, కుటుంబంలో, ప్రతి స్థలంలో మనల్ని నిలబెడతాడు. మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ నా చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను.